హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మళ్ళీ ఒక కొత్త సిరీస్ రివ్యూతో మీ ముందుకు వచ్చాను. దీని సిరీస్ పేరు వచ్చేసి సర్వం శక్తిమయం. ఇది తెలుగు, తమిళ్, హిందీలో అవైలబుల్లో ఉంది. అండ్ తెలుగు తమిళ్ వచ్చేసి ఆహాలో అండ్ హిందీ వచ్చేసి జీ తెలుగులో ఉంది. ఇది మనకు అష్టాదశ శక్తిపీఠాలు అంటారు కదా, ఆ 18 టెంపుల్స్ ఇన్ పర్సన్ వాళ్ళు వెళ్ళి షూట్ చేసిన సిరీస్. మనకు కూడా సేమ్ అదే ఫీలింగ్ వస్తుంది. మనం ఇన్ పర్సన్గా మేబీ వెళ్ళుండొచ్చు, వెళ్ళకపోయిండొచ్చు. వెళ్ళిన ప్లేసెస్ అయితే మనం చూసామన్న ఫీలింగ్, వెళ్ళిన ప్లేసెస్ అయితే వావ్ అనే ఫీలింగ్ అయితే తెప్పిస్తారు. ప్రతి శక్తిపీఠం చూసినప్పుడల్లా మనకు లేచి నిల్చొని సోఫాలో కూర్చొని చూస్తుంటే, ఎలా కూర్చొని చూస్తుంటే లేచి నిల్చొని దండం పెట్టుకోవాలన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా తెప్పించారు. ఇట్స్ అ ఫుల్ ఎమోషనల్, సెంటిమెంటల్, డెవోషనల్, ఇంకా భక్తి పారవశ్యంతో మునిగిపోతారని చెప్పుకోవచ్చు. సమ్మర్ హాలిడేస్లో పేరెంట్స్ యుఎస్, కెనడా ఆర్ ఎనీ అదర్ కంట్రీస్కి వెళ్ళిన వాళ్ళకైతే మంచి ఎంటర్టైన్మెంట్, మంచి టైం పాస్ అవుతుంది. 10 ఎపిసోడ్స్. ఇట్ విల్ టేక్ లిటిల్ బిట్ టైం, మేబీ 1-2 days పడుతుంది మొత్తం కంప్లీట్గా చూడడానికి ఇన్ డీటెయిల్డ్గా. ఫ్యామిలీతో కలిసి, పిల్లలతో కలిసి చూడొచ్చు. బికాజ్ ఇందులో పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్, హస్బెండ్ అండ్ వైఫ్స్ ఎలా ఉండాలి, ఎమోషన్స్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ప్రియమణి యాక్టింగ్ అండ్ గాడ్ని బిలీవ్ చేయాలా వద్దా, అన్నిటికీ ఆన్సర్స్ దొరుకుతాయి. సో మీరందరూ తప్పకుండా హ్యాపీగా ఒక ఫ్యామిలీతో కూర్చొని ఎంటర్టైన్ అవుతూ, డెవోషనల్ ఫీల్ అవుతూ చూడతగ్గ సిరీస్ సర్వం శక్తిమయం. మేమైతే మా ఫ్యామిలీతో బాగా ఎంజాయ్ చేసాము. ఈవెన్ ఐ సజెస్టెడ్ టు మై మామ్. సో తను కూడా బాగా ఎంజాయ్ చేసింది. మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటూ బాయ్.